తమ ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ వైద్య సేవ ఫీల్డ్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి తమ సమస్యలు తెలియపరచాలనే ఉద్దేశంతో విశాఖ జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందించి శాంతియుతంగా నిరసన తెలిపారు. గత 17 సంవత్సరాలుగా క్యాడర్ అమలు జరగకపోవడం వలన ఎంటీఎస్ లేక, ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తింపు లేక రాష్ట్ర ఫీల్డ్ ఉద్యోగులు, ఆరోగ్య మిత్రాలు, టీం లీడర్లు, జిల్లా మేనేజర్లు, ఆఫీస్ అసోసియేట్లు, సిసిడిఓలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో చనిపోయిన కుటుంబాలకు సాధారణ వ్యక్తికి వస్తున్న ఎక్స్గ్రేషియాతోనే సరిపెట్టేస్తున్నారని మండిపడ్డారు. కాబట్టి ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఆరోగ్య మిత్ర, కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు శాంతియుత నిరసనలు ప్రదర్శించారు. అవసరం వచ్చింది. రెండవది ఏంటంటే మాకున్నటువంటి ప్రధాన సమస్యలు ఏమంటే మాకు ఇంతవరకు క్యాడర్ మెన్షన్ చేయలేదు, కనీస వేతనం అమలు అవ్వటం లేదు, అలాగే మాకు ఎక్స్గ్రేషియా కూడా అమలు అవ్వటం లేదు. సామాన్యుడికి వచ్చేటువంటి ఎక్స్గ్రేషియానే వస్తుంది. అంతర్గత ప్రమోషన్లు లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. అయితే మేము ప్రధానంగా ఏమడుగుతున్నామంటే కనీస వేతనం ఇవ్వండి, క్యాడర్ అమలు చేయండి, ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. గౌరవనీయులు సీఈఓ గారు పిలిపించారు, ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అయితే మా సమస్యల పరిష్కారానికి త్వరలో మీకు న్యాయం చేస్తానన్నారు. కాబట్టి ఆయనకు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా సీఈఓ గారికి త్వరగా న్యాయం చేయండి సార్, మేము తీసుకున్న ముందు నిర్ణయం ప్రకారం మేము చేస్తున్నాం. ఇప్పటికే మాకు సంక్షేమ పథకాలు కూడా లేక మా ఎంప్లాయీస్ అంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆన్లైన్లోనేమో ప్రభుత్వ ఉద్యోగిగా చూపిస్తుంది, కానీ మాకు చూస్తేనేమో ఎటువంటి బెనిఫిట్స్ రావడం లేదు. కాబట్టి ప్రధాన సమస్యల మీద ఇబ్బందులు పడుతూ, అలాగే ఉద్యోగాల్లో కూడా మాకున్నటువంటి కెమెరా మానిటరింగ్ కావచ్చు, లేకపోతే ఉమెన్స్ చాలా బాధపడుతున్నారు, చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల మీద అన్నింటికీ ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే మా సమస్యల్ని పరిగణలోకి తీసుకోండి, మా శాంతియుత నిరసనని మీరు హ్యూమన్ యాంగిల్లో తీసుకోండి, మాకు న్యాయం చేయండి. ప్రధాన సమస్యలైనటువంటి క్యాడరు, కనీస వేతనము, అలాగే మినిమం వేజెస్. రెండవది వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మేము అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి డిపిఓ క్యాడర్ అడిగాము కేటగిరీ 1లో. ఆ క్యాడర్ అమలు చేయండి, కనీస వేతనం అమలు చేయండి, ప్రభుత్వ కాంట్రాక్ట్గా గుర్తించండి అని ఈ మూడింటిని మెయిన్గా చూపిస్తున్నామండి. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ మీడియా మిత్రుల ద్వారా న్యాయం చేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నాం.